మన వలకు చిక్కిన స్విగ్గీ చేప. వలేంటి, స్విగ్గీ ఏంటి, చేప ఏంటి అనుకుంటున్నారా? స్టాకు మార్కెట్టు సముద్రంతో సమానం. స్టాకు మార్కెట్ అంటే సముద్ర గర్భం, సముద్రం మనకి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఎంత రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుందో, స్టాకు మార్కెట్ కూడా అంతే. స్టాకు మార్కెట్‌ని జయించటం, అలాగే సముద్రాన్ని జయించటం మానవ మాతృలకి సాధ్యం కాదు. గెలిచామని అనుకుంటాం కొంతమంది. గెలిచామని భ్రమపడతారు తప్ప మనుషులకి సాధ్యం కాదు. కాకపోతే ఏంటంటే, మనిషి తలుచుకుంటే నిజానికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఏదైనా నేర్చుకోవచ్చు. దేన్నైనా సాధించవచ్చు. ఈ చేపలు పట్టడం నేర్చుకోవాలి. చేపలు పట్టడం అంటే ఇప్పుడు మీరు సముద్రాలకో, కాలవల దగ్గరికెళ్ళి చేపలు పెట్టమని చెప్పట్లేదు సుమా. చేపలు పట్టడం అంటే స్టాకు మార్కెట్‌లో రోజుకొక చేపనైతే పట్టుకోవాలి మనం. దానిని మనం ఆప్షన్ సెగ్మెంట్‌లో పట్టుకోగలిగితే మరీ మంచిది. ఒక ఆప్షన్ కాల్ తీసుకోవచ్చు. దాన్ని మనం స్టాక్‌లో, ఈక్విటీలో కూడా తీసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్ కోసం కదా! సో, దీనిని నేర్చుకునే ప్రయత్నం చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తప్ప, మీకు రండి అద్భుతం చేపలు పట్టేస్తాం నేర్పించేస్తాను. రోజు పెద్ద పెద్ద తిమింగలాలు పట్టేయవచ్చు. రూ. 10,000 పట్టుకొచ్చేయండి. ప్రతిరోజు కూడా లక్షలు సంపాదించు అని చెప్పి నేను పొరపాటున కూడా చెప్పను. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ఏ ట్రేడింగు, ఏ సెగ్మెంట్ అయినా కూడా ఎంతో కొంత నష్ట భయాన్ని కలిగి ఉంటాయి. ఎంతో కొంత ప్రపోర్షనేట్ లాస్ అయితే ఉంటుంది కదా! సో, నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే. ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక ముందుకు చూడండి. ఈ చేపల వేటకు వెళ్తారు కదా! వీళ్ళు ప్రాణానికి తెగించి వెళ్తారు. నడి సముద్రంలోకి ఎటువంటి పెద్ద పెద్ద సహాయాలు, టెక్నికల్లు ఇది లేకుండా వెళ్తారు. కాకపోతే వాళ్ళు అనుభవజ్ఞులు దానికోసమే పుట్టారు కాబట్టి వాళ్ళకి ప్రాణభీతి అంటే భయమైతే ఉండదు. ఒకవేళ తేడా వచ్చినా ఏదో విధంగా వాళ్ళు రక్షింపబడతారు. కాకపోతే ఈ మధ్య పాపం విజయనగరం నుండి కొంతమంది ఈ చేపల వేటకు వెళ్ళి చాలామంది చనిపోయారు కదా! ఒక్కతనే బ్రతికాడు. ఒక్కతన్ని ఏదో లక్కీగా అది కూడా అతను 9 గంటల పాటు నడి సముద్రంలో చీకటిలో అత్యంత చలిగా ఉంటుంది. సముద్రపు వాటర్ చాలా చలిగా ఉంటుంది కదా! సో, ఆ చలిలో కేవలం తన ప్రాణాన్ని రక్షించుకోవాలని చెప్పి అతను చాలా పోరాటం చేశాడని చెప్పొచ్చు. ఏదో భగవంతుడు కరుణించాడు. అతను మాత్రమే బ్రతికినట్టుగా వచ్చిన వార్తలు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పటికైతే గల్లంతే. ఇన్ని రోజులు వాళ్ళు సముద్రంలో సజీవులుగా ఉండే అవకాశం లేదు. స్టాక్ మార్కెట్ కూడా అంతే. మీరు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, సరియైన శిక్ష తీసుకోకుండా స్టాక్ మార్కెట్‌లోకి వెళ్తే దెబ్బతింటారు. నేను కూడా అంతే. నాకు దెబ్బలు తగలవు. నేను చాలా పరిపూర్ణమైన వాడిని. నాకు ఎటువంటి లాసులు ఉండవని చెప్పట్లేదు. గట్టి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అవి తగిలించుకుంటూ వెళ్తాం. గుణపాఠాలు నేర్చుకుంటాం. ముందుకు వెళ్తూనే ఉంటాం. అదే కదా జీవితం అంటే. ఈ స్విగ్గీ చేప కథేమిటంటే, జూలై 3వ తారీఖు నాడు మనం ఈ స్విగ్గీలో 250 కాల్ తీసుకున్నాం. రూ. 12 దరిదాపుల్లో తీసుకున్నాం. ఇది దాదాపు రూ. 8కి పడిపోయింది. అక్కడ కనుక మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే దాన్ని బ్రహ్మాండంగా యావరేజ్ చేసుకోవచ్చన్న ఒక ఐడియా అయితే వస్తుందనమాట. సో, అక్కడ మనం కొంచెం ధైర్యం కోల్పోతాం. ఏది ధైర్యం లేకపోతే, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే. అది ఏకంగా ఈరోజు దాదాపు 3 రెట్లయింది. రూ. 36 దరిదాపులకు వచ్చింది. ఇటువంటి ట్రేడ్ నెలకొక్కటి సరిపోదా చెప్పండి? ప్రతిరోజు మనం డబుల్లు, ట్రిబుల్లు 7 రెట్లు, 8 రెట్లు చేయాలా? నిన్న మనకి సెన్సెక్స్ పుట్టులో 7 టైమ్స్ వచ్చింది. రూ. 55, రూ. 54 కొన్నాం. అది 360కి వెళ్ళింది. ప్రతిసారి, ప్రతిరోజు అటువంటి మ్యాజిక్‌లు జరగవు. నెలకొక్కసారి చాలు. అటువంటి ట్రేడ్ నెలకొక్కసారి చాలు. ఈ స్విగ్గీ ట్రేడు ఈరోజు దాదాపు రూ. 35కి వెళ్ళిపోయింది. కాకపోతే ఇంతకాలం దీనిని మనం హోల్డింగ్‌లో పెట్టుకోవచ్చు. లాభాలు 3 రెట్లు చేసుకోవచ్చు అన్న జ్ఞానం, ఆ టెక్నికల్ నాలెడ్జ్ మీకు కావాలి కదా! దానిని మీరు నేర్చుకోకుండా మేము స్టాక్ ఆప్షన్స్ చేసేస్తాం, లేకపోతే ఇండెక్స్ ఆప్షన్స్ చేసేస్తామని ఎలా చేస్తారు చెప్పండి? అలా చేయకూడదు. పొరపాటున కూడా అలా చేయకూడదు. అందుకనే ట్రైనింగ్‌లు తీసుకోవాలని చెప్పి పదే పదే చెప్తాను. ఎప్పుడైతే మన కొన్న ఏదైనా ఒక ట్రేడ్ ఒక 50%, 40% పడిపోయిందనుకోండి, మన మానసిక స్థితి ఎలా తయారవుతుందంటే, ముందు మన రేట్ వస్తే చాలు దేవుడా! బ్రతుకు జీవుడా అని బయట పడదామని చెప్పి ఎదురు చూస్తుంటాం. మన రేటు వచ్చిన దగ్గర నుంచి అసలు నిలబడలేం. ఒక రూ. 2, రూ. 3 లాభం వచ్చిందనుకోండి పొరపాటున, అది చాలు అని చెప్పి అర్జెంట్‌గా బయట పడతాం తప్ప, అక్కడి నుంచి మరింత వేగంగా వెళ్తుంది అని మనం గమనించలేం. ఎందుకంటే మన ఎమోషన్స్ అలా మారిపోతాయి. ఇవన్నీ మీరు జయించాలంటే మీరు ఖచ్చితంగా ట్రైనింగ్‌లు తీసుకోవాల్సిందే. ఓకే. సో, ఈరోజు కూడా మళ్ళీ మన చేపకు దొరికింది స్విగ్గీ చేప. బాగా పడింది. ఇప్పుడు ఒకటి తీసుకున్నాం. కొంచెం రిస్క్ తీసుకొని మనం క్యారీ చేస్తాం. అంటే ఈ వీడియో చూసేసి మీరు అర్జెంట్‌గా స్విగ్గీలో ఏదో ఒకటి కొనేయమని మాత్రం నేను పొరపాటున చెప్పడం లేదు. ప్రతిరోజు కూడా సముద్రంలో వాతావరణం మారినట్టే మార్కెట్లు మారుతూనే ఉంటాయి. ప్రతిరోజు మార్కెట్‌లో మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏదో ఒక బాంబ్ వేస్తూనే ఉంటారాయన. ఏదో ఒక సమస్యను పట్టుకొస్తూనే ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇరాన్ మీద దృష్టి పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా గ్రీన్‌లాండ్ మీద పడ్డాడాయన. సో, ప్రపంచంలో ఆయనకున్న ప్రయారిటీస్ ఆయనకుంటాయి. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు అమెరికాకి ఉద్దేశించి ఆయన చేసే పనులు ఆయనకి సూటబుల్ అవుతాయి. దాన్ని మనం కామెంట్ చేయలేం కదా! అది వాళ్ళ అవసరం.
కాబట్టి మార్కెట్ ప్రతిరోజు ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈ వీడియో చూసి అర్జెంట్‌గా మీరు కొనేసి నష్టాలు పాలైతే కనుక నాకు ఎటువంటి సంబంధం లేదు, బాధ్యత లేదు. లాభం వస్తే ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఈ వీడియో మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రతి సాటర్‌డే, సండే ట్రైనింగ్ తీసుకునే ఉద్దేశం ఉంటే గనక టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది కదా! దాని ద్వారా సంప్రదించి ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి. మీ అంతట మీరు ట్రేడింగ్ చేసుకునే కెపాసిటీని, నమ్మకాన్ని పొందండి. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.